హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో తామర గింజలతో ఒక హెల్తీ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. అదే పెప్పర్ మకానా రెసిపీ. వీటిని పూల్ మక్నా, లోటస్ సీడ్స్ అండ్ ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. పూల్ మక్నాతో చేసే స్నాక్ రెసిపీని చాలా ఫ్లేవర్స్లో ప్రిపేర్ చేయొచ్చండి. అందులో ఒకటి ఈ పెప్పర్ మక్నా రెసిపీ. ఈ తామర గింజలతో ఏ వెరైటీ చేసినా అవి తప్పకుండా తినండి, ఎందుకంటే ఇవి హెల్త్కి చాలా చాలా మంచివి. వెయిట్ లాస్ అవ్వాలని చాలామంది ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఎలాంటి రిజల్ట్ లేదని బాధపడుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఈ పూల్ మక్నాతో స్నాక్స్లా చేసుకుని రోజు తింటే డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా తినాలి. సో మరి హెల్తీ మక్నా స్నాక్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పెప్పర్ మక్నా రెసిపీ చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 బౌల్ వరకు తామర గింజల్ని వేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మనకు ఏ సూపర్ మార్కెట్స్లో అయినా చాలా ఈజీగా దొరికేస్తాయి. తామర పువ్వుల నుంచి తీసే గింజల్ని పాపింగ్ చేయడం వల్ల ఈ పూల్ మక్నా అనేది రెడీ అవుతుంది. మనకి ప్యాకెట్స్లో ఉన్నప్పుడు ఈ మక్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల అవి క్రిస్పీగా అవుతాయి. చూడండి, ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇలా ఒక తామర గింజను తీసుకుని ప్రెస్ చేసినట్టయితే ఇలా క్రిస్పీగా విరగాలి. ఇవి క్రిస్పీగా అవ్వడానికి నాకు 10 మినిట్స్ టైం పట్టిందండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకుని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి లో ఫ్లేమ్లో కాసేపు వేడి చేయండి. నెయ్యి వేడైన తర్వాత మనం మిరియాల ఫ్లేవర్తో చేస్తున్నాం కాబట్టి ఇందులో 1 స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం రోస్ట్ చేసుకున్న తామర గింజల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కోట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి లేదా ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే టేస్టీగా, హెల్తీగా పెప్పర్ మకానా స్నాక్ రెడీ అయిపోయినట్టే. ఈ మక్నా స్నాక్ని పిల్లలైనా పెద్దలైనా ఏ ఏజ్ వాళ్ళైనా సరే హ్యాపీగా తినేయచ్చు. ఈ పూల్ మక్నాలో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఇవి హార్ట్కి చాలా మంచివి. సో ఆరోగ్యానికి ఔషధంలా పనిచేసే ఈ మక్నా రెసిపీని మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.